గాంధీ గారు ఏమంటారంటే ఆల్ హ్యుమానిటీ ఈజ్ వన్ అన్డివైడెడ్ అండ్ ఇండివిజిబుల్ ఫ్యామిలీ. మానవత అనేది మొత్తం ఒకటే. అందరు మానవులు సమానం ఒకటే కాదు, అందరు మానవులు ఒకటే. నీలో ఉన్న జీవం నాలో ఉన్న జీవం ఒకటే. కాబట్టి అసలు మనం వెనక్కి వెళ్ళి మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు ఇట్లా వెనక్కి వెళ్ళి 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 చూసినట్లయితే ఇవాళ జీవిస్తున్నటువంటి అందరి మానవుల యొక్క ఆరిజిన్ ఒకటే కదా. వి హావ్ ఆల్ డిసెండెడ్ ఫ్రమ్ ది సేమ్ కైండ్ ఆఫ్ యాన్సెస్ట్రీ. ఇవాళ మనం సపరేట్గా కనపడచ్చు, శాఖోపశాఖలుగా అవ్వచ్చు మనం, కానీ మానవులందరి యొక్క ప్రైమరీ ఆరిజిన్ ఒకటే. కాబట్టి వీఆర్ ఎన్ అన్డివైడెడ్ అండ్ ఇండివిజిబుల్ ఫ్యామిలీ అన్నాడు గాంధీ గారు. అండ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మిస్డీడ్స్ ఆఫ్ ఆల్ అదర్స్. నువ్వు తప్పు చేస్తే నేను చేసినట్టు. కెనాట్ డిటాచ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ది వికెడెస్ట్ సోల్. సమాజంలో ఉన్నటువంటి చాలా దుర్మార్గుడు నుంచి కూడా నన్ను నేను సపరేట్ చేసుకోనని చెప్పారు ఆయన గాంధీ గారు. కాబట్టి ఈ యూనిటీ ఆఫ్ సొసైటీ, యూనిటీ ఆఫ్ హ్యుమానిటీ, మానవులందరూ సమానం, మానవులంతా ఒక్కటే. వీఆర్ అన్డివైడెడ్ లాట్, వీ కెనాట్ బి డివైడెడ్, వీఆర్ ఇండివిజిబుల్ అనేటువంటిది మనం ముందు అర్థం చేసుకున్నట్లయితే మనం సాటి మానవుణ్ణి చూసే దృష్టిలో మార్పు వస్తుంది.